హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి డే 4లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇదిగోండి డే 4లో నేను వచ్చేసి 61.55 అయితే ఉన్నాను. ఈరోజైతే 50 గ్రామ్సే వెయిట్ లాస్ అయ్యానండి. నేను ఎక్కువ ఒకేసారిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవట్లేదు, కొంచెం స్లోగానే చేస్తున్నాను అనమాట. ఈ రోజుటి వెయిట్ వచ్చేసి ఇదండి. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.20 అనమాట. ఇప్పుడైతే 61.55, 1 కేజీ వెయిట్ లాస్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాను. ఇంకా ఈరోజు డైట్ అయితే ఏం తీసుకున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్లోకి అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి కొంచెం సోంపు, అలాగే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే మన డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ లాగా అయితే వర్క్ చేస్తుందనమాట. ఇక్కడ ఆమ్లా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆమ్లా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా హెయిర్ గ్రోత్‌కి, అలాగే విటమిన్ సి అనేది బాగా లభిస్తుందనమాట. మూత పెట్టేసి కాసేపు అలా మరిగిచ్చేసి ఒక గ్లాస్‌లోకి ఫిల్టర్ చేసేసుకొని మంచిగా తాగేస్తే మనకి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తాగినట్టయితే అవుతుంది. ఒక్కొక్కసారి ఇది స్కిప్ చేస్తానండి. మామూలుగా ప్లెయిన్ వాటర్ తాగేస్తుంటాను. కానీ ఆల్టర్‌నేట్ డేలో అయితే ఖచ్చితంగా డీటాక్స్ డ్రింక్ తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. అది జ్యూసెస్ రూపంలో గానీ, లేదు అనంటే ఇలా డీటాక్స్ డ్రింక్ లాగా హాట్ వాటర్‌తో ఏదైనా ఒకటి జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ అలా చేసుకుంటూ ఉంటాననమాట. ఈ డీటాక్స్ డ్రింక్‌ని మనం ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బెడ్ టైమ్ అయినా తీసుకోవచ్చండి. మనకి క్యాలరీస్ బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. మన మెటబాలిక్ రేట్‌ని పెంచుతుంది కాబట్టి, మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఇదిగోండి, ముందు రోజు నైటే నేనిక్కడ ఓట్స్ చియా పుడింగ్ చేసుకుందామని చెప్పేసి ఓట్స్, అలాగే కొన్ని చియా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్, 4 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వీటినైతే మీరు ఆల్మండ్ మిల్క్‌తో అయినా నానబెట్టుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి పాలతో కూడా నానబెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను మామూలు మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మంచిగా ఒకసారి మిల్క్ యాడ్ చేసిన తర్వాత స్పూన్‌తో బాగా కలిపేసుకోవాలండి. చియా సీడ్స్ ఎక్కడ ఉండలు కట్టుకోకుండా మంచిగా సోక్ అవుతాయన్నమాట. మనం మంచిగా కలిపేసి ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా ఆ పాలన్నీ పీల్చేసుకుంటదండి. ఇంకా మనం చియా పుడింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. చియా పుడింగ్‌లోకొచ్చి మీరేదైనా ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఇవి నానబెట్టుకునేటప్పుడే బాదం కూడా నానబెట్టుకుంటున్నాను. బాదం కూడా ఈ చియా పుడింగ్‌లో వేసుకుంటాననమాట. అందుకని జెప్పేసి నానబెట్టేసుకొని ఇంక వీటినైతే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. బయటేం పెట్టట్లేదు. ఎర్లీ మార్నింగ్‌కొచ్చేసరికి ఇదిగోండి, ఇలా అయితే చియా సీడ్స్, ఓట్స్ మంచిగా పాలనైతే మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఇదిగోండి, ఇలా కొంచెం థిక్‌గా ఉంది గదా! నేనైతే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా చేసుకున్నాను. మీరు ఆ ప్లేస్‌లో పాలు కూడా వేసుకొని పలచగా చేసుకోవచ్చనమాట. నేనైతే మామూలుగా మిల్క్ వేసి కొంచెం దాన్ని లూజ్ అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు నేనొచ్చేసి మ్యాంగో అయితే యూజ్ చేయబోతున్నానండి. మ్యాంగోతో పాటుగా కొంచెం కర్డ్ గూడా వేసుకుంటున్నాను. ఇదిగో కర్డ్‌నయితే ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మ్యాంగోనైతే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ మ్యాంగోనైతే యాడ్ చేసుకొని, అదేంటబ్బా కప్పంది, కప్ లేదనుకుంటున్నారేమో! అంటే ఇది పెద్ద కప్పు కాబట్టి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నానండి. అయితే మీరు మ్యాంగో యూజ్ చేసినట్లయితే మార్నింగ్ టైంలో ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడానికైతే ట్రై చేయండండి. అంటే నైట్ టైమ్ తీసుకుంటే ఏంటంటే క్యాలరీస్ కొద్దిగా ఎక్కువగొస్తాయి కదా మ్యాంగో తీసుకుంటే. అందుకని చెప్పేసి మార్నింగ్ తిన్నామనుకోండి, మనం డే మొత్తంలో యాక్టివ్‌గా ఉంటాం కదా! ఏదో ఒక వర్క్ జేస్తూ. అప్పుడు మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి కాబట్టి ప్రాబ్లమ్ అంతగా ఉండదనమాట. అది కాకుండా సీజనల్ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండండి. సీజనల్ ఫ్రూట్స్ మన హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఎక్కువగా కాకుండా ఈరోజు నేనిప్పుడు దీంట్లో తిన్నాననుకోండి, ఇంక నేనెక్కడ మ్యాంగో ముట్టుకోననమాట. అట్లా మీరు కంట్రోల్ జేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పేస్ట్ అయిపోయింది కదా! ఈ పెరుగు, మ్యాంగో కాంబినేషన్ ఎంత బావుంటదో అండి. ఇప్పుడు ఈ చియా పుడింగ్‌లో యాడ్ చేసుకొని, కొన్ని పైనుంచి మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటదండి అసలకి. నిజంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే ఇది వెయిట్ గెయిన్‌కి కూడా ఉపయోగపడతదండి. నేనైతే ఇక్కడ పోర్షన్స్ అనేవి తక్కువ చేసుకొని తింటున్నాను కాబట్టి వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. లేదు మీరు పోర్షన్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్‌కి యూజ్ అవుతుందనమాట. 2 రకాలుగా మనం ఈ రెసిపీనైతే యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇదిగోండి ఇలా 2 బౌల్స్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మిగిలితే పక్కకు పెట్టేసాను. తర్వాత అది మా వారైతే తినేసారు. తనకి మ్యాంగోస్ అంటే నాకంటే ఎక్కువగా ఇష్టం. మా అత్తయ్యకి, మా వారికి బాగా అంటే బాగా ఇష్టం. అయినా అందరికి ఇష్టమండి. కాపోతే నేను కొంచెం ఏంటంటే లిమిట్‌లో తీసుకుంటుంటాను. ఒకేసారి ఎక్కువ తినలేను. చిన్నగున్నప్పుడైతే చాలా తినేదాన్నండి అసలు. ఇప్పుడు కొంచెం తగ్గిచ్చాను. ఇదిగోండి పైనుంచయితే నేను మ్యాంగో పీసెస్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. అయితే బాదాం నానబెట్టాను కదా! అవైతే ఏమి యాడ్ చేయట్లేదు. అవి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా చూడ్డానికి బావుండాలని చెప్పేసి కొన్ని దానిమ్మ గింజలైతే యాడ్ చేసుకొని, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌నైతే ఇలా ఫినిష్ చేశానండి. నిజంగా చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా టమ్మీ ఫుల్‌గా అయితే అనిపించిందనమాట. మీరు గూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ పిల్లలు గనక వెయిట్ గెయిన్ అవ్వాలి అనంటే కొంచెం క్వాంటిటీ పెంచి ఇవ్వండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించి తీసుకోండి. తర్వాత ఇంకా స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ నుంచయితే కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇంట్లోకి ఈరోజు చేయబోయే రెసిపీస్‌కి కొన్ని థింగ్స్ లేవనమాట. అలాగే ఇంకా నాకు కొన్ని కావాలి అనుకుంటున్నాను. అవైతే ఇంకా స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ అయితే పెట్టేశాను. ఇంట్లో ఆయిల్ గూడా అయిపోయిందనమాట. ఇంకా ఆయిల్ గూడా ఆర్డర్ పెట్టేశాను. అది గూడా వచ్చేసింది. అయితే ఇంక మా పాప గూడా నేను హెల్ప్ చేస్తా మమ్మీ. ఐ హెల్ప్ యూ అని జెప్పేసి ఇంక తను గూడా అన్నీ తీసి ఆ టేబుల్ మీద అయితే పెడుతుందనమాట. టేబుల్ తేవడం ఏమో గానీ భలే యూజ్ అవుతుందండి. అన్నీ అలా పెట్టుకోవడానికి. ఇదివరకి కిచెన్ టాప్ కౌంటర్ మీదే పెట్టుకునేదాన్ని గదా! ఇప్పుడు అలా కాకుండా ఆ టేబుల్ మీద గూడా పెట్టుకోవచ్చనమాట. అయితే ఇంక మ్యాంగోనైతే ఇంట్లో బ్యాన్ చేసేస్తున్నానండి. ఇంక మ్యాంగో అయితే కొనను. సో, ఈరోజు మా పాప ఎప్పటినుంచో నన్ను ఐస్ క్రీమ్ అడుగుతుందనమాట. నా దగ్గర మౌల్డ్స్ లేవు. ప్లస్ ఎందుకులే మళ్ళీ షుగర్ వేయాలి ఎందుకని చెప్పేసి నేనైతే ఐస్ క్రీమ్ ఎప్పుడు ట్రై చేసింది లేదండి. అయితే మ్యాంగో స్వీట్‌గా ఉంది కాబట్టి ఈరోజు షుగర్ లేకుండా ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పేసి చేశానండి. చాలా అంటే చాలా బా వచ్చింది. అయితే నేను కొంచెం టేస్ట్ చేశానండి. తర్వాత ఇంక తినలేదు. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి కదా! అందుకని చెప్పేసి తినలేదనమాట. మా వాళ్ళకైతే బాగా అంటే బా నచ్చింది. ఇంకా మా వారైతే బయట ఎప్పుడు ఐస్ క్రీమ్ తినొద్దు ఇంకా ఇంట్లోనే మంచిగా నువ్వు చేస్తున్నావు కదా! ఇంట్లో తింటాము అనేసి అన్నారనమాట. నాకు కూడా భలే సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. అది ఒక రెసిపీ అయితే ఇదొక రెసిపీ అనమాట. ఎంత బాగా కుదిరాయో ఈరోజైతే చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ చికెన్‌ని ఫ్రై చేశాను. అలాగే ఎగ్‌ని గూడా మంచిగా ఏమంటారు పొరుట్లాగా వేసేసుకున్నాననమాట. ఇప్పుడు అవి 2 కలిపి ఫ్రై చేస్తూ దాంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఈ 4 వెజిటబుల్స్ యూజ్ చేశానండి. అవి కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే బాగా ఫ్రై కాదు. నార్మల్‌గా కొద్దిగా సాఫ్ట్‌గా అయితే సరిపోతుందనమాట. నిజంగా అండి. నేనైతే ఈ రెసిపీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బా నచ్చింది. మా వారికి కూడా బా నచ్చింది. మేము కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి ఓకే అండి. మీరు ఒకవేళ ఎక్కువ తింటే కొద్దిగా కారపొడి ఎక్కువేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం తక్కువగానే తిన్నాను. అయితే అది కాకుండా ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఇంక నేను వీడియో కూడా షూట్ చేయలేదు. అలాగే మొబైల్‌లో ఛార్జింగ్ కూడా లేదనమాట. ఛార్జింగ్ పెట్టి ఎగ్‌ని ఫ్రై చేసుకొని, చికెన్‌ని ఫ్రై చేసుకొని, తర్వాత రైస్ వండేసుకొని, ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ వీడియో షూట్ చేయడం అయితే మొదలుపెట్టాననమాట. ఇదిగోండి అవి మంచిగా ముక్కలు అవన్నీ సాఫ్ట్ అయిపోయినాయి కదా! ఇప్పుడైతే ఇక్కడ రైస్ యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, మనకు కావాల్సిన మసాలా వేసుకోవాలి. నేనైతే ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయలేదండి. ఇక్కడైతే సాల్ట్, కారం ప్లేస్‌లో మీరు పెప్పర్ పొడైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకొని ఈ రైస్‌ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా పౌడర్స్ వేసినాకైతే హై ఫ్లేమ్‌లో బాగా టాస్ చేసుకోవాలనమాట. రైస్ బాగా చల్లారిన తర్వాతే మనం ఈ రెసిపీనైతే ట్రై చేయాలి. రైస్ ఆల్రెడీ బాగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు రైస్ వేడయ్యే వరకు మనం హై ఫ్లేమ్‌లో అయితే దాన్ని ఫ్రై చేయాలనమాట. అయితే ఎక్కడ మనం వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాము, మనం ఫుడ్ మిస్ అవుతున్నాము అని రాకుండా నేనైతే తీసుకునే పోర్షన్స్‌ని కంట్రోల్ చేస్తూ నేను ఎలా అయితే వెయిట్ పెరిగానో పోర్షన్స్ పెంచి అలాగే వెయిట్ లాస్ అవుతాను. నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అయిపోతాను. పెరగాలి అంటే పెరుగుతాననమాట. అదనమాట నాకు ఉన్న ప్లస్ పాయింట్.
ఇదిగోండి ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా! అదైతే యాడ్ చేసుకున్నానండి. దీనివల్లే చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చంగా బయట తీసుకున్నట్టుగానే ఉంటదండి. నిజంగా అండి. నేనెంత సాటిస్ఫై అవుతేనో మీకు ఇంత బావుంది, బావుంది అని చెప్పనండి. నేను సాటిస్ఫై అవ్వకపోతే అసలు చెప్పను. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఈ రైస్‌తో మాత్రం. అంటే నేనెప్పుడు పూణేలో చికెన్ ఫ్రైడ్ రైస్ తినిందే లేదనమాట. అంటే మనం హైదరాబాద్‌లో ఉంటే ఏంటంటే మనకి ఎక్కడైనా సరే దొరికిపోతుందండి చికెన్ ఫ్రైడ్ రైస్. అయితే ఇక్కడ చేసేటప్పుడు నాకెందుకో అస్సలు తినాలనిపించదు. మా వారిని నేను అడిగింది కూడా లేదనమాట. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాను బయట అని. ఏమన్నా తింటే బిర్యానీ తింటామండి, టీ తాగుతాము. అంతేగాని ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌లు, నూడిల్స్ ఇవైతే అసలు తేము. మా పిల్లకి కూడా అలవాటు లేదనమాట. బిర్యానీ అయితే తనకు తెలుసు మేము తెచ్చుకుంటాం కాబట్టి. జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఫుడ్ వండుకోవడానికి కరెక్ట్‌గా ప్రాపర్ టైమింగ్స్ ఉండేవి కాదనమాట. ఏది పడితే అది త్వరగా త్వరగా చేసేసేదాన్ని. అయితే ఇప్పుడు నేనైతే జాబ్ మానేసినప్పటి నుంచయితే ఇంట్లో మంచిగా కొత్తయి ట్రై చేస్తూ, కొత్తగా చేస్తూ పెడుతూ ఉంటున్నాననమాట. ఇప్పుడు పాప కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేయాల్సొస్తుంది. తనకి స్నాక్ బాక్స్‌లో పెట్టడానికి, లంచ్ బాక్స్‌లో పెట్టడానికి చాలా రెసిపీస్ అయితే ట్రై చేస్తుంటాననమాట. బాగున్నవైతే మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తాను కాబట్టి అది ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తాననమాట. అయితే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్‌లోనే చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అంత చేశాం గదా అని జెప్పి అంత తినకూడదండి. ఇదిగోండి మనం పోర్షన్స్ చూసుకోవాలి. ఈ బౌల్‌లోకైతే ఒక 2 గరిటెలు పెట్టుకొని, ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం లెమన్ ఆల్రెడీ మా వారికి ఇచ్చేసాను కాబట్టి అదే లెమన్నయితే పక్కన పెట్టుకున్నాను. ఇదనమాట. ఇంకా ఇది నా లంచ్ బౌల్ ఈరోజైతే. తర్వాత ఐస్ క్రీము చేశానండి. ఇది తర్వాత రోజుది క్లిప్పింగ్. నేనైతే ఈ క్లిప్పింగ్‌లోనే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మ్యాంగో రెసిపీస్ చేయకూడదు. అసలు మ్యాంగో తెచ్చుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి, ఈరోజే షేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్‌గా ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చిందండి. నిజంగా నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వాడలేదండి. దీంట్లో ఓన్లీ 4 ఐటెమ్స్ ఏసాను. అది కూడా ఏంటంటే చెప్తాను వినండి. 1 కప్పు మ్యాంగో, అలాగే 1 కప్పు ఫ్రెష్ క్రీము, అలాగే 1 కప్పు మిల్క్, 1 కప్పు మిల్క్ పౌడర్. ఈ 4 ఐటెమ్స్ అండి నేను వేసి, బ్లెండ్ చేసి, కొంచెం ఇలా పిస్తా పలుకులు, అలాగే బాదం పలుకులు, అలాగే కాజు పలుకులైతే కట్ చేసి పైనుంచి వేసి ఫ్రీజర్‌లో పెట్టేసాననమాట. అంటే ఇది 2 టైమ్స్ ఎయాలండి. ఫస్ట్ మనం దీన్ని ఐస్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 4, 5 అవర్స్ ఉంచేసి, మనకి ఐస్ ఫార్మ్ అవుతుంది కదా! దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత బౌల్‌లోకి వేసి, ఇంకా పైనుంచి ఈ పిస్తా పలుకులు అవి వేసుకొని, తినేప్పుడు అక్కడక్కడ మ్యాంగో తగిలితే బావుంటుంది కాబట్టి, మ్యాంగో పీసెస్‌ని కూడా చిన్న ముక్కలుగా చేసైతే వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో పెడితే మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుందండి. మీ పిల్లలకి మంచిగా ఇంట్లోనే హెల్తీగా అయితే చేసి పెట్టండి. బయట మనం ఏ క్రీమ్స్ వేస్తారో తెలీదు. నిజంగా అండి నేను బయట తింటుంటాను. కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే నిజంగా ఇంట్లో చేసుకుంటే పోయిద్ది. ఇంకా బయటికెళ్ళి తినకూడదు అనిపించింది. అయితే మా పాప స్కూల్‌కి వెళ్ళేప్పుడు నేను చెప్పాననమాట. ఇది మరుసటి రోజు అనమాట తీసింది. తనకు చెప్పాను వచ్చిన తర్వాత ఇస్తాను నాన్న. వచ్చిన తర్వాత తినంటే బ్యాగ్ అసలు అక్కడ పారేసి, హ్యాండ్స్ కడుక్కోకుండా, ఏం కొనుక్కోకుండా వచ్చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసిందనమాట. మళ్ళీ చెప్పాను హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి చిన్న. హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇంకా వాళ్ళ డ్యాడీకి ఒకటి, తనకొకటి తెచ్చుకొని తింటూ ఉన్నారనమాట. అయితే ఇవి నేను 6 చేశానండి. దాంట్లో 1 అయితే నేను తిన్నానండి. ఇంకా మిగిలినవి మాత్రం మా వాళ్ళు 2 డేస్‌లో ఫినిష్ చేశారు. అలాగే బౌల్‌లో వేసింది కొంచెం మా ఫ్రెండ్‌కిచ్చాను. అలాగే కొంచెం మా వారు తిన్నారు. కొంచెం అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌కల్లా తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే నైట్ టైమ్ డిన్నర్ రెసిపీ కూడా మీకు షేర్ చేయాలి కదా! ఇదిగోండి ఇక్కడైతే పెసరట్టు పైన ఎగ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ రెసిపీ చాలా బావుంటుంది. పెసరట్టులో ప్రోటీన్ ఉంటుంది. ఎగ్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మన టమ్మీ ఫుల్‌గా ఉంటదండి. అలాగే మనకి మంచి ఫైబర్ కూడా లభిస్తుంది. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నానండి. అయితే మీరు కూడా మీ పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఒక్కసారి ఈ 4 వేసి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా వస్తదండి. వాళ్ళు కూడా ఇంట్లో తిన్నట్టు అవుతుంది. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి మ్యాంగో ఒకవేళ మీకు గనక అవైలబుల్‌గా ఉంటే మీ దగ్గర ట్రై చేయండి. ఇప్పుడు నుంచైతే మా ఇంట్లో మ్యాంగోస్ ఉండవు. ఎందుకంటే డైట్‌లో ఉన్నాను కాబట్టి మ్యాంగో చూస్తే నేను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి ఇంకా మ్యాంగోస్ అయితే తేను. మా వారు కూడా వద్దు నేను కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అన్నారు. అందుకని చెప్పేసి కంప్లీట్‌గా మ్యాంగో అయితే బ్యాన్ చేసేస్తున్నాం అనమాట. ఇంక ఈ ఇయర్‌కి మ్యాంగోస్ అయితే ఇంక తినొద్దు అనుకుంటున్నాము.
ఏం లేదండి. ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒకవేళ మనం ఎక్కువగా తిన్నామంటే వెయిట్ లాస్ అనేది అసలు అవ్వమనమాట. మెయిన్ రీజన్ ఊరెళ్ళినప్పుడు మ్యాంగోస్ తినడము, అవి తినడం, స్వీట్లు తినడము, టీలు తాగడము, అలాగే ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఫుడ్ టైమింగ్స్ పాటించకపోవడం, వీటి వల్లే అండి మనం వెయిట్ గెయిన్ అయ్యేది. అంటే టైంకి పడుకోపోవడం ఇలా చేసేదాన్ననమాట. అందువల్లైతే బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. బాగా అంటే బాగా కాదండి. ఒక 2 కేజెస్ అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆ 2 కేజెస్ తగ్గించి తర్వాత మళ్ళీ 57 గాని, 55 గాని వెళ్ళడానికి ట్రై చేస్తాను. హోప్ ఈరోజు మీకు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.